హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం నీడిల్ అక్కర్లేదు, చాలా కాస్ట్లీ మెటీరియల్ పెట్టాల్సిన పని లేదు. చాలా సింపుల్గా జస్ట్ ఒక 100 రూపీస్ ఖర్చుతో మనం ఒక శారీ మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. శారీ చేసే ఓపిక లేకపోయినా మంచి డిజైనర్ బ్లౌజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ పిల్లల గాగ్రం ఏదైనా ఇలాంటి బుటీస్ వేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ డిజైన్ ఒకటి డ్రా చేసుకోండి. కుందన్స్ అతికిచ్చేద్దాం. ముందు వచ్చేసి మధ్యలో వైట్ స్టోన్ అతికిచ్చానండి. చుట్టూ వచ్చి పింక్ కలర్ తీసుకున్నాను. తెలుసు కదండి, ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కడైనా ఫ్యాన్సీ షాపుల్లో అమ్ముతారు, మెటీరియల్ షాప్స్లో అయినా అమ్ముతారు. ఫ్యాబ్రిక్ గ్లూ అంటే ఇస్తారు. ఒకసారి బ్యాక్ తిప్పి ఐరన్ చేశారు అంటే ఇవి కొంచెం ఆరాక అలా అతుక్కుపోతాయి అన్నమాట. ఇంకా ఊడకుండా ఉంటాయి చాలా వరకు. కొంచెం స్టోన్ వర్క్ అవి ఉన్నప్పుడు మనం బాగా గట్టిగా వాష్ చేయం కదా, సింపుల్గా సర్ఫ్లో పెట్టుకొని తీసేస్తూ ఉంటాం. కుందన్స్ అంటించుకున్నాం కదండి. ఇప్పుడు నార్మల్ మనం బట్టలు కుట్టుకునే సూది ఉంటుంది కదా, ఆ సూది కొంచెం సన్నని తీసుకోండి. పూసలు తీసుకోండి, యాంటిక్ పూసలు అంటారు, గోల్డ్ కలర్లో ఉంటాయి. అవి తీసుకొని మూడు పూసలు చొప్పున ఎక్కించుకొని దింపేసేయండి. ఆ వైట్ స్టోన్ చుట్టూ కుట్టుకుందాం మనం రౌండ్గా. జస్ట్ ఒక 10 మినిట్స్ టైంలో అయిపోతుందండి ఒక్కొక్క బుట్టి. సో ఆల్మోస్ట్ మీరు కూర్చున్నారంటే ఒక 5-6 గంటలు మంచిగా డిజైనర్ బ్లౌజ్ చేసుకోవచ్చు. ఒక 2 డేస్ కూర్చున్నారు అంటే శారీ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అలా మూడు పూసలు చొప్పున ఎక్కించుకొని రౌండ్గా కుట్టేసేయండి. ఇప్పుడు ఆ యాంటిక్ పూస లైన్ చుట్టూ మనం వైట్ స్టోన్స్ లైన్ ఉంటుంది కదా, అది అతికిచ్చేద్దామండి. గ్లూ అప్లై చేసుకోండి. మళ్ళీ మెటీరియల్ కాస్ట్ కూడా చాలా తక్కువలో అయిపోతుందండి. శారీకి కూడా ఒక 100 రూపీస్లోనే అయిపోతుంది. అంటే కొంచెం ఇవ్వరు కాబట్టి కొంచెం ఒక 200 అలా తెచ్చుకున్న ఒక 2 శారీస్ చేసేసుకోవచ్చు మనం. చక్కగా స్టోన్ మనకు కావాల్సినంత వరకు కట్ చేసుకొని ఆ స్టోన్ లైన్ అతికిచ్చేసేయండి. బట్ ఊడిపోకుండా రెండు స్టోన్ల మధ్యలో టాకా వేసుకుందాం మనం దారంతో, నార్మల్ దారంతో. అదిగోండి, ఇలా తీసి రెండు స్టోన్లకి టాకా వేసేయండి. చాలామంది ఇప్పటికే ఇలాంటివి చూసి ఉంటారు, చేసి ఉంటారు. బట్ బిగినర్స్ కోసం, తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. ముందు పెద్ద వర్క్స్ కూడా మనం నేర్చుకుందాం, చేద్దాం కూడా. ఇప్పుడు ఈ వైట్ స్టోన్ లైన్ చుట్టూ మళ్ళీ యాంటిక్ పూసల లైన్ వేసుకుందాం. మూడు చొప్పున ఇందాక కుట్టాం కదా, అదే విధంగా కుట్టేసుకుందాం.
ఓకే అండి, అది కంప్లీట్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి జర్దోసి అనమాట. మంచిది తీసుకోండి. పిచ్చి జర్దోసి వచ్చి నిండుగా కనిపిస్తుంది తప్ప ఎక్కువ రోజులు మన్నదనమాట. అందుకని మంచి జర్దోసియే తీసుకోండి. దాన్ని చుట్టూ కుందన్ ఉంది కదా, కుందన్కి సరిపడా మనం ఒకసారి మెజర్ చేసుకొని సేమ్ అన్నీ అదే సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా అనమాట. అలా ముందు అన్నీ ఒకే సైజులో కట్ చేసి పెట్టుకోండి. చూసారా? ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని సన్నది ఇందాక పూసలు ఎక్కించాం కదా, ఆ నీడిలే సరిపోతుంది. ఎక్కిచ్చేసి చూడండి నేను ఎలా కుడుతున్నానో. కుందన్ కింద నుంచి తీసాం, మళ్ళీ కిందకి అక్కడ ఎక్కడి నుంచి తీసామో అక్కడే కొంచెం పక్కగా వేస్తాము. పైన అలా పట్టుకున్నామంటే దాని చుట్టూ రౌండ్గా వచ్చేస్తుంది. 3 చోట్ల టాకాలు వేసుకున్నామంటే పైన అటువైపు ఇటువైపు టాకాలు వేసుకున్నామంటే కదలకుండా ఉంటుంది. చూడండి ఎంత మంచి షేప్లో వచ్చేసినాయో. మగ్గం వర్కే రావాల్సిన పని లేదు. చూసారా, ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి మగ్గం ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా చూసినా కూడా మగ్గం వర్క్ అనే అనుకుంటారు. ఒకసారి చేసి చూడండి, మీకు వచ్చే కాంప్లిమెంట్స్ నాకు కామెంట్స్లో చెప్పండి. దయచేసి వీడియో షేర్ చేశారంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ నేను చూపించడానికి అవకాశం ఉంటుంది. వ్యూస్ వస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, చేయాలి చూపించాలి అని. కాకపోతే వీడియో ఇంకొంచెం క్లారిటీగా తీయాలి. నాకు తీసేవాళ్ళు లేక అలా అలా జరిగిపోయింది. మా యూవి బాబు తీశాడు, సరిగ్గా క్లియర్గా లేదు. అలా మొత్తం కుందన్స్ చుట్టూ అవుట్లైన్ ఇచ్చేద్దాం జర్దోసీతో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇంత మంచి బుట్టి మీరు జస్ట్ ఒక 10 మినిట్స్ టైంలోనే, అదే ప్రాక్టీస్ ఉంటే 5 మినిట్స్ సరిపోతుంది. చక్కగా చుట్టూ ఏం చేస్తారంటే 3 పూసలు, ఈ యాంటిక్ పూసల్ని అలా స్టిచ్ చేసేసుకోండి బ్లౌజ్కి. శారీకి అక్కడక్కడ ఈ బుటీస్ వేసుకోండి. సూపర్ ఉంటుంది. మీ పిల్లలు గాగ్రా కానీ లంగా ఓణీలు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ మీద కూడా ఈ బుటీస్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.